హైదరాబాద్ ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. నగరం అతలకుతలమైంది. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా వాన కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమయ్యాయి. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. ఆ సమయంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గచ్చిబౌలి ఠాణా పరిధిలోని వట్టినాగులపల్లిలో వర్షం తాటికి నిర్మాణంలో ఉన్న కన్వెన్షన్ సెంటర్ గోడ కూలింది. ఈ ఘటనలో శిథిలాల మీద పడి ఆదిలాబాద్కు చెందిన శేఖర్ మండల్ అనే కూలీ మృతి చెందాడు. మరో 4 కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. నాంపల్లిలోని అఫ్జల్ సాగర్ నాలాలో అర్జున్, రామ్ అనే యువకులు గల్లంతయ్యారు. ముషీరాబాద్ వినోబా కాలనీలో నాలా గోడ కూలిపోవడంతో అందులో పడి సన్నీ అనే యువకుడు కొట్టుకుపోయారు. ముషీరాబాద్ ఎంసీహెచ్ కాలనీ బాపూజీ నగర్ సమీపంలో వరదకు వాహనాలు కొట్టుకుపోయాయి. కవాడిగూడ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 75 ప్రాంతాల్లో వాన నీరు ఇళ్లను ముంచెత్తింది. ఆకస్మిక వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలం తట్యానారం గ్రామంలో 3 గంటల వ్యవధిలోనే 12.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్లో 12.1 సెంటీమీటర్లు, ఓయూలో 10.1 సెంటీమీటర్లు, మెట్టుగూడ, మారేడుపల్లి 9.5 సెంటీమీటర్లు, ఇక షేక్పేట్లో 9.4 సెంటీమీటర్లు, కాప్రాలో 9.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు దేశంలోని ఉత్తర భాగం నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి మళ్లినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇవాళ రేపు ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ. వరలక్ష్మి, అయితే నిన్న నుంచి చూస్తున్నట్టయితే హైదరాబాద్ ని మాత్రం మొత్తం వర్షం ముంచెత్తేసిందని చెప్పాలి. ఇక నిన్న ఎడతెరిపి లేని వర్షంతో మాత్రము నగరం అంతా అయితే అతలకుతలం అయిందని చెప్పాలి. ఇక ఆదివారం సాయంత్రం, అంటే నిన్న సాయంత్రం నుంచి ఏకాదట్టిగా వాన కురవడంతో అయితే లోతట్టు ప్రాంతాల్లో కాలనీలన్నీ జలమయమై ఇంకా చుట్టుప్రక్కల ఎక్కడైతే మూసి పరిహాక ప్రాంతాలు అవ్వచ్చు, లేదంటే నాలల చుట్టుప్రక్కల నివసించే వాళ్ళు కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే నగరంలో ఇంకా రోడ్ల పైన మాత్రము ఎక్కడ నీళ్ళు అక్కడనే వర్షపు నీరు నిల్చొని, దానితో పాటు చూస్తే నిన్న ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా మనకు ఏర్పడిందని చెప్పాలి. ఇక కొన్ని ప్రాంతాలలో చూసినప్పటికీ కూడా 2 నుంచి 3 కొట్టుకుపోయిన పరిస్థితి కూడా వర్షంలో కనిపించింది. ఇక గచ్చిబౌలి పరిధిలో కూడా వర్షం తాటికి నిర్మాణంలో ఉన్న కన్వెన్షన్ సెంటర్ కూడా కూలడంతో మాత్రం ఈ ఘటనలో శిథిలాల మీద ఆదిలాబాద్ కి చెందిన ఒక కూలీ కూడా మృతి చెందడం అయితే చోటు చేసుకుంది. ఇక నాంపల్లిలోని అఫ్జల్ సాగర్ నాలలో అర్జున్, రామ్ అనే 2 యువకులు కూడా గల్లంతయ్యారు. అయితే ముషీరాబాద్ లో కూడా ఒక గూడ కూలడంతో అయితే ఇంకొక యువకుడు అయితే అందులో పడి కొట్టుకుపోయిన సంఘటన అయితే నిన్న చోటు చేసుకుందని చెప్పాలి. అయితే నిన్నప్పటికీ కూడా అధికారులు కూడా అప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అవ్వచ్చు, లేదంటే వాతావరణ శాఖ అధికారులు కూడా పదే సూచిస్తున్నారు. ఈ భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా మాత్రం జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ఇక ముషీరాబాద్ ఎంసీహెచ్ కాలనీ బాపూజీ నగర్ సమీపంలో వరదకి వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. కవాడిగూడ, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 ప్రాంతంలో వాన నీరు ఇళ్లలో ముంచెత్తింది. ఆకస్మికంగా వర్షం కారణంగా అయితే నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగిందని చెప్పాలి. ఇక మరో 2 రోజులు మాత్రం నగరంతో పాటు తెలంగాణలో అన్ని జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. వాళ్ళు సుప్రియ, రాబోయే 4 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు. అక్కడ నుండి వాతావరణ శాఖ అప్డేట్స్ ఏంటి? మరో 4 రోజులు మాత్రము తెలంగాణలోని కొన్ని జిల్లాలతో పాటు నగరంకి అయితే ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అయితే దీనికి సంబంధించి మాత్రము నిన్న ఏదైతే మనకి ఏకాదటిగా వర్షం పడిందో అయితే అది ఉద్దేశించి మాత్రము ఇటు నగరవాసులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇక ఆఫీసర్స్ కి వెళ్లే సమయం కాబట్టి ఆఫీసర్స్ వెళ్లే నుంచి ఇంటికి వచ్చే సమయంలో రాత్రి వేళలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ తో అయితే ఇక్కడ పాత గోడల దగ్గర అవ్వచ్చు, లేదంటే మెట్రో పిల్లర్స్, పోల్స్ దగ్గర మాత్రం ఊహించవద్దని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ భారీ వర్షానికి అయితే ప్రయాణం కూడా
తగ్గించుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రం ఇక ఈ రోజు కూడా చూసినప్పటికీ అయితే ఈ రోజు మళ్ళీ మధ్యాహ్నం తర్వాత మాత్రము తెలంగాణలోని కొన్ని జిల్లాలతో పాటు నగరంలో అయితే భారీ వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్ రైట్ సుప్రియ, థ్యాంక్ యూ.